ఉమ్మడి కడప జిల్లాలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. ప్రతి నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఈవీఎంల పంపిణీ కొనసాగుతుంది. అధికారుల నుంచి ఈవీఎం మిషన్లు తీసుకున్నాక రాత్రిలోపు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఉద్యోగులు చేరుకోనున్నారు. ఈవీఎంలు తరలించే ప్రతి బస్సుకి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా కడప జిల్లా రిపోర్టర్ రామచంద్ర అందిస్తారు. జిల్లాలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి డ్యూటీలు వేశారు. అలాగే వారందరూ కూడా వీవీప్యాట్లు అలాగే ఈవీఎంల కోసం సిబ్బంది మొత్తం ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ సిబ్బంది మొత్తం హాజరయ్యారు. వారికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి విధులు అలాగే వారికి ఎన్నికల సామగ్రిని ఇచ్చేందుకు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మధ్యాహ్నం కల్లా ఇక్కడి నుంచి డిస్పాచ్ అయిపోయి వారికి కేటాయించినటువంటి కేంద్రాలకు వెళ్తారు. అక్కడ సాయంత్రం 7 గంటల లోపు రిపోర్ట్ చేయాలని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే దానికి సంబంధించి రేపు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ ఉంటుంది. ఆ మాక్ పోలింగ్ తర్వాత 7 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల పోలింగ్ సరళి ప్రారంభమవుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 30 లక్షల మంది ఓటర్లకు ఇప్పటికే స్లిప్లు అందించారు. అలాగే దాదాపు కేంద్ర బలగాలు కావచ్చు అలాగే సెంట్రల్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో కడప ఆర్డీఓ గారు ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ కడప ఆర్ట్స్ కాలేజ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ అలాగే సామగ్రిని తరలించేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ప్రస్తుతం మనతో కడప ఆర్డీఓ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఎలా జరుగుతుంది పంపిణీ, అలాగే ఈవీప్యాట్లు అవన్నీ కూడా ఇంకా ఎప్పుడు డిస్పాచ్ అవుతాయి, కేంద్రాలకు ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంది? మనం ఇక్కడ కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఆల్రెడీ అందరూ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి స్టేషన్ అయి ఉన్నారు. పీడిఎంఎస్ యాప్లో కూడా వీళ్ళందరూ లాగిన్ అయి ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ మెటీరియల్ డిస్పాచ్ కూడా జరుగుతూ ఉంది. సో మెటీరియల్ అంతా వాళ్ళు చెక్ చేసుకొని వీఆర్ ఫైన్ విత్ ద మెటీరియల్ అనుకున్న వెంటనే ఇంకేదైనా మిస్ అయినా చెక్ చేసుకొని తీసుకొని వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ లంచ్ డిస్పాచ్ అవుతారు. ఇక్కడ లంచ్ చేసుకొని బయలుదేరేస్తారు. సార్ ఇంకా ఇందులో ఏమైనా లోటుపాట్లు ఏమైనా గుర్తించారా, లేకపోతే అన్నీ సిద్ధంగా ఉన్నాయా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేదానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మా దగ్గర మా కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎలా అంటే నార్మల్గా మెటీరియల్స్ ఈసీఐ నుంచి వచ్చిన మెటీరియల్తో పాటు దగ్గర ఏం చేస్తున్నామంటే మా కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఒక్క లోటు లేకుండా ప్రతి ఒక్క పీఓకి వాళ్ళ టీంకి కూడా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఒక లిస్ట్ ఇస్తున్నాం ముందుగానే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని కాంటాక్ట్ చేయాలనే ఉద్దేశంతో. దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యులు సీలు వీవీప్యాట్లు ఏది ఇస్తున్నామని కూడా ముందుగా లిస్ట్ అవుట్ ఇచ్చి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తున్నాము. మినిట్ టు మినిట్ అక్కడికి పోయిన ఇక్కడ ఈరోజు డిస్పాచ్ అయినప్పటి నుంచి వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్యూటీ సర్టిఫికేట్ తీసుకొని సాలరీ అమౌంట్ ఆనరేరియం తీసుకునే దాకా ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలని ఒక 76 పాయింట్లతో ఒక చెక్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ప్రతిదీ కూడా గైడ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అన్నింటినీ కూడా మనం ఇస్తూ ఏఎల్ఎంటీస్ని అంటే అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ని అలాగే బెల్ ఇంజనీర్ని కూడా వాళ్ళకి అరేంజ్ చేసి పెట్టాము. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా మేము చేసి పెట్టాము. ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ వెళ్ళే క్రమంలో ఎటువంటి భద్రతను అలాగే ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు వినియోగిస్తున్నారు ఈ బస్సు వెళ్ళే క్రమంలో? నార్మల్గా ఈ బస్సు మనం ఏదైతే ఉన్నాయో ఈ సిటీలో మనకి బస్సులు కొన్ని చోట్లకి వెళ్తాయి, కొన్ని చోట్లకి సుమోలు వెళ్ళే పరిస్థితి ఉంటుంది, కొన్ని చోట్లకి మినీ బస్సు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ని ఆల్రెడీ ముందే అసెస్ చేసి ఇండెంట్ ప్లేస్ చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టీసీ దగ్గర నుంచి మనం వాటిని తెప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకుండా జీపీఎస్ ట్రాకింగ్ కూడా మనం పెట్టున్నాము. ఆ జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఆర్ఓ కంట్రోల్ రూమ్ కానీ డిఓ గారి కంట్రోల్ రూమ్ కానీ మొత్తం చెక్ చేస్తుంది. అలాగే ప్రతి బస్సులో కూడా ఒక ఎస్కాట్ అనేది ఉంటుంది. అలాగే ఒక రూట్ ఆఫీసర్ కూడా ఉంటారు కరెక్ట్గా రూట్లోకి తీసుకెళ్ళడానికి. అండ్ వీళ్ళు బస్సులు ఏవైతే ఉంటాయో వాటికి ముందు ఒక సెక్టర్ ఆఫీసర్ కూడా వీళ్ళందరినీ డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటారు. ఓటర్లను అవగాహన పరిచేందుకు, ఓటు త్వరగా పర్సెంటేజ్ పెరిగేందుకు ఎటువంటి మీరు కార్యక్రమాలు చేపట్టారని మీరు మనకి ఓటు పర్సెంటేజ్ పెంచడానికి మా గౌరవ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం స్వీప్ యాక్టివిటీస్ మనం చేస్తున్నాము. సో దీంట్లో చాలా వరకు అందరికీ అవేర్నెస్ వచ్చింది. అలాగే ఎక్కడైతే లో టర్న్అవుట్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో ఎక్కడైతే లో టర్న్అవుట్ వచ్చింది 2019 వాటిని మేము గ్యాదర్ చేసుకొని అక్కడ ఇంకా స్వీప్ యాక్టివిటీస్ కానీ కొంచెం షార్ట్ ఫిల్మ్స్ లాంటివి కానీ అవన్నీ చేయడము, అక్కడ వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, ఒక డ్రామా లాంటిది చేయడం ఇవన్నీ చేస్తున్నాము. అలాగే అక్కడ వాళ్ళకి ఓటర్ స్లిప్స్ ఇంటింటికి అందరికీ కూడా పంపిణీ చేస్తున్నాము. అండ్ ఆ స్పెసిఫిక్ ఏరియాస్లో బూత్ లెవెల్ గ్రూప్ అవేర్నెస్ గ్రూప్స్ని కూడా మనం 287 గ్రూప్స్ని క్రియేట్ చేస్తాము. ఈ లెవెల్స్లో ఇంకా యాక్టివ్గా ఉన్నాయి. అండ్ వీళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆ రోజు ఎక్కువ మంది రావడానికి మేము అన్ని మెజర్స్ తీసుకున్నాము. అయితే కడప ఆర్డీఓ గారు చెప్తున్నారు, అయితే అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. అలాగే ఇప్పటికే ఇక్కడ ఆఫీసర్లందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. అయితే మొత్తంగా ఇటు వికలాంగులకు అలాగే వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని గట్టి చర్యలు చేపట్టారు. అయితే మొత్తానికి ఇక్కడ పోలింగ్ స్టేషన్లు మొత్తం 2035 ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా. మొత్తం పోలింగ్ స్టేషన్ స్థానాలు కూడా 1359 ఉండబోతున్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా 527 పోలింగ్ స్టేషన్లు గుర్తించారు.
అలాగే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను 10 PSL 14 పోలింగ్ స్టేషన్లుగా అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెబ్కాస్టింగ్ అలాగే వీడియోగ్రఫీకి సంబంధించి 1222 పోలింగ్ స్టేషన్లు వెబ్కాస్టింగ్ కవర్తో చేపడతాయని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే నియంత్రణ యూనిట్లు అలాగే 4712 ఉన్నాయి. అలాగే బ్యాలెట్ల యూనిట్లు వచ్చేసి 4712, అలాగే వివిప్యాట్స్ 5158 ఉన్నాయి. అలాగే మొత్తానికి ఇక్కడ సెక్టర్ ఆఫీసర్లు 214 మంది ఉన్నారు. అలాగే మైక్రో అబ్జర్వర్లు 337 మంది, క్రిటికల్ పోలింగ్ స్టేషన్ స్థానాల్లో సహా పోలింగ్ స్టేషన్లలో 610 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఎంఓలుగా నియమించి వారి సేవలను ఇక్కడ వినియోగిస్తూ ఉన్నారు. అయితే ప్రిసైడింగ్ అధికారులు 2442 మంది ఉన్నారు. అయితే అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 2442 మంది ఉంటారు. అలాగే ఇతర పోలింగ్ అధికారులు మొత్తం కూడా 9768 అయితే ఉన్నారు. అయితే ఎపిక్ కార్డులు మొత్తం 3,04,685 ఉన్నాయని చెప్పి కూడా అధికారులు చెబుతా ఉన్నారు. మొత్తానికి జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉంటామని చెప్పి కూడా జిల్లా అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రస్తుతం అయితే కడప జిల్లాలో ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో కడప జిల్లాలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా